జై భీమ్. ఏబీటీవీ అంబేద్కర్ భవన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది నూతలపాటి రాజు. జమ్మనపల్లి ఎస్సీ పాలెంలో 30 ఇండ్లకు పైగా కరెంటు సప్లైని కట్ చేయడానికి నిరసన చేస్తూ ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి సారథ్యంలో 40 మందికి పైగా జమ్మనపల్లి గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జమ్మనపల్లి ఎస్సీ కాలనీలో తొలగించినటువంటి అందరు నమస్కారం. ఈరోజు మన మార్కాపురం జిల్లా కలెక్టర్ గారికి మన మార్కాపురం మండలంలోని జమ్మనపల్లి ఎస్సీ కాలనీకి సంబంధించి అక్కడ నిన్న జరిగినటువంటి అక్కడ మన విద్యుత్ శాఖ అధికారులు జమ్మనపల్లి ఎస్సీ కాలనీ వాసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాదాపు 30 మందికి పైగా వాళ్ళ యొక్క కలెక్షన్లు తొలగించడం జరిగింది. మాకు సమాచారం ఇచ్చిన వెంబటే జమ్మనపల్లి ఎస్సీ కాలనీలకు మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. మరియు విద్యుత్ శాఖ అధికారులకు వారి యొక్క సమస్యను మేము అడిగి తెలుసుకోగా వాళ్ళు చెప్పింది ఏంటంటే గతంలో వాళ్ళ పాత బకాయిలు 7,000 నుంచి దాదాపు 40,000 వరకు వాళ్ళ పాత బకాయిలు ఉన్నట్లు వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మన ఏఈ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళేం చెప్తున్నారంటే పాత బకాయిలు కట్టిన తర్వాతనే అని. వీరి గ్రామస్తుల కథనం ప్రకారం అయితే మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మా యొక్క ఈ విద్యుత్ కలెక్షన్లు తొలగించడం జరిగిందనేటువంటి ఈ సమాచారం మేరకు ఈరోజు మనం మార్కాపురం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి ఈ జమ్మనపల్లి బాధిత కుటుంబాలు మన జిల్లా కలెక్టర్ గారికి కలవడానికి వచ్చారు. మరియు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి ఆ ఉచిత విద్యుత్తును మంజూరు చేయాలని, మరియు ఎస్సీలకు సంబంధించినటువంటి పాత బకాయిలను రద్దు చేయాలని, మరియు జమ్మనపల్లిలో తొలగించినటువంటి ఆ విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.